కృష్ణ దండవత్ ప్రణామం. సో ఇప్పుడు మనం భగవద్గీత ఒక ఓవర్వ్యూ తెలుసుకున్నాము. సో భగవద్గీతను యాక్చువల్లీ ఒక శాండ్విచ్తో కంపేర్ చేయబడింది అనమాట. ఒక శాండ్విచ్లో లైక్ పైన బ్రెడ్ ఉంటుంది, కింద బ్రెడ్ ఉంటుంది, మెయిన్ మ్యాటర్ మధ్యలో ఉంటుంది, రైట్? సో అలాగనమాట. సో మెయిన్ మ్యాటర్ మధ్యలో భక్తి యోగం అనేది ఉంటుంది. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి సీన్ని సెట్ చేయడం అనమాట. సో ఆ సీన్ని సెట్ చేసేసిన తర్వాత ఇంట్రొడక్షన్ ఉంటుంది కదా, ఏదైనా మూవీకి ఫస్ట్ సీన్ సెట్టింగ్ ఉంటుంది కదా, అదే అనమాట ఫస్ట్ చాప్టర్. సెకండ్ చాప్టర్ వచ్చేసి సారం, మొత్తం భగవద్గీత యొక్క సారం సెకండ్ చాప్టర్లో ఉంటుంది. తర్వాత 3 నుంచి 5 వరకు మనకి కర్మయోగము, జ్ఞానయోగం గురించి మనం తెలుసుకోవచ్చు. ఆ తర్వాత 6వ చాప్టర్లో మనకి ప్రాక్టికల్ టిప్స్ తెలుస్తాయి అన్నమాట. అసలు ఒక సాధకుడు దాన్ని అప్లై చేయాలి అంటే, ఇప్పుడు దాకా తీసుకున్న జ్ఞానాన్ని అప్లై చేయాలంటే ఏం చేయాలి అనే దానికి టిప్స్ మనకి 6th చాప్టర్లో మనం పొందవచ్చు. 7 నుంచి 12 వరకు భక్తి యోగం ఉంటుంది. 13 నుంచి 71 నుంచి ఇప్పుడు టిప్స్ దొరికాయి కదా, అండ్ యోగా గురించి కూడా తెలుసు కదా, దాన్ని ఎలా అప్లై చేయాలి అనేది మనకి 17 వరకు చాప్టర్స్లో తెలుసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత వచ్చేసి 18th చాప్టర్ వచ్చేసి కంక్లూజన్ అనమాట, ఉపసంహారము. సో ఆ తర్వాత ఇప్పుడు మనం ఇలా మనం భగవద్గీతను చదివితే పర్ఫెక్ట్గా మనకి సారం అనేది అర్థమవుతుంది. సో భగవద్గీత అనేది ఒక మైథాలజికల్ టెక్స్టా అని చాలామంది అడుగుతారు. నో, అది కాదు. ఏదైనా సింబాలిక్ టెక్స్టా, దేనైనా సింబలైజ్ చేస్తుందో భగవద్గీత అంటే కాదు. అది హిందువులకి, భారతీయులకి మాత్రమే వర్తిస్తుందా అంటే కాదు. అది ప్రతి ఒక్క ఆత్మకి సంబంధించింది, జీవుడికి సంబంధించింది అన్నమాట. సో ప్రతి ఒక్క జీవుడు దీన్ని చదవాలి భగవద్గీతని. సో వైరాగ్యులకి లేకపోతే సన్యాసులకి ఏమైనా కాదు. అర్జునుడు స్వయంగా ఒక గృహస్థుడు. సో ఇది ఓన్లీ వైరాగ్యులకా, సన్యాసులకా అని ఎలా అనుకుంటాం, అది అర్జునుడికి ఒక యుద్ధ స్థలిలో చెప్పబడింది. సో ఇది ప్రతి ఒక్కరికి, పిల్ల పితక అందరూ చదవాల్సిందే అన్నమాట. ముసలోళ్ళు అందరూ చదవాల్సిందే భగవద్గీతని. సో ఇప్పుడు భగవద్గీత చదవడం వల్ల వచ్చే అడ్వాంటేజ్లు ఏంటి అంటే, మనం ఎమోషనల్లీ బ్యాలెన్స్ అవుతాము, అలాగే మనం ఆధ్యాత్మికంగా కూడా చాలా స్ట్రాంగ్ అవుతాము, మనం పాపపు చర్యల నుంచి విముక్తి పొందుతాము, అలాగే పాపపు ప్రవృత్తి, పాపం చేయాలనే ప్రవృత్తి నుంచి కూడా విముక్తిని పొందుతాం. మనలో ఉన్న సంశయాలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. మనం చాలా ఆత్మస్థైర్యం అనేది మనలో పెరుగుతుంది. అలాగే ఆధ్యాత్మికంగా మనం ఇంకా గంభీరంగా ఉంటాము. మనకి జ్ఞానచక్షు దొరుకుతుంది. మనం బుద్ధి కూడా దానివల్ల చాలా స్ట్రాంగ్ అవుతుంది. మనకి చెడు సాంగత్యం నుంచి కూడా మనం తప్పించుకోగలిగే శక్తి మనకు దొరుకుతుంది. మనము చాలా వినమ్రులం అవుతాము. మనము శిక్షకులము, ప్రచారకులము కూడా అవుతాము. అలాగే మనకి చాలా రెస్పెక్ట్ దొరుకుతుంది. మనం అందరికీ చాలా ఇన్స్పిరేషనల్గా తయారవుతాం. అండ్ బై నేచర్ మనం చాలా ఆనందంగా, ఉత్సాహంగా నిండి ఉంటాం అన్నమాట. సో మనం ఈ కోర్స్ని మనం చదివేటప్పుడు ప్లీజ్ మేక్ ష్యూర్ మనం నోట్స్ రాసుకుందాము ఆన్ డైలీ బేసిస్. ఫిక్స్ టైం చేసుకొని రోజు వచ్చే శ్లోకాన్ని చదివి దాని మీద వచ్చే క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తూ ఆడియోని చక్కగా విని, అలాగే హరే కృష్ణ మహామంత్రాన్ని రోజు జపిస్తూ ఉంటే మనకి భగవద్గీతని అర్థం చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. అందరి దగ్గర, ఎవరి దగ్గర అయితే భగవద్గీత లేదో వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ బై హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద్ వారిది ఒకటి తప్పక తీసుకోండి. మాలో ఎవరికి మీరు చెప్పినా సరే, నాకు కానీ గాయత్రి మాతాజీ కానీ మీరు చెప్తే మేము మీకు అది ప్రొవైడ్ చేస్తాము. సో అందరూ అదొకటి క్యారీ చేయండి. హరే కృష్ణ, ధన్యవాద, ప్రణామం.